హాయ్ అండి. ముందుగా అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. ఏంటి ముగ్గులవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈ వీడియో వచ్చేసి సాయిబాబా దివ్య పూజ గురించి. సో, ఆ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి నేను ఇంట్లో వేసుకున్న ముగ్గులు, అలానే స్టవ్ దగ్గర వేసుకున్న ముగ్గులు ఇవన్నీ చూపిస్తున్నానమాట. సో, ఈ సాయిబాబా దివ్య పూజ ఈ వీడియోలో వచ్చేసి ఎలా చేయాలి? ఎన్ని వీక్స్ చేయాలి? చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? అలానే రిజల్ట్ ఎలా ఉంది, నాకు ఈ రిజల్ట్ ఎలా వచ్చింది, సో నేను ఎన్ని వీక్స్ చేశాను, తర్వాత పూజా విధానం ఏంటి, ప్రసాదం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ టైమింగ్స్లో చేయాలి, ఇలాగా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ సాయిబాబా దివ్య పూజ కూడా చాలామంది చేస్తున్నారు. చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఎలా చేయాలి ఏంటి అని తెలియక ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో సాయిబాబాకి పటంకి నీట్గా క్లీన్ చేసుకుని మనం ఇలా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలండి, గంధంతో కుంకుమ బొట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అనమాట. నేను ఇంకా బాబావారికి నా చేతులతో చేశాను. బాబావారికి రొట్టెలన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక పీట వేసుకోవాలండి, దాని మీద క్లాత్ వేసుకోవచ్చు. నేనైతే ఈ పెయింటింగ్ అంతా కూడా దేవుడిది సంబంధించి వేశాను కాబట్టి నేను డైరెక్ట్గా అక్కడే ఇంకా 3 గుప్పెళ్ళు బియ్యం అనమాట 3 సార్లు వేయాలి. 3 సార్లు వేసేసి ఇంకా ఇక్కడ ఇలాగా బాబావారి పటం పెట్టేద్దాం అనేసి ఇంకా పూజ స్టార్ట్ చేశాను అనమాట. ఇది ముడుపండి, వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ ముడుపు ఏంటి అంటే, మనం ముందు రోజు ఒక వైట్ క్లాత్ తీసుకుని, అంటే లక్షవారం చేద్దాం కదా, ఇది లక్షవారం చేయాలి. ముందు రోజు బుధవారం నాడు పసుపు నీళ్ళల్లో క్లాత్ని తడిపి, మంచిగా శుభ్రంగా ఉన్న క్లాత్ని తడిపి ఇలాగా ఆరబెట్టుకుంటే అదేంటంటే నెక్స్ట్కి అది డ్రై అయిపోతుంది కదా, అందులో మనం 2 రూపీ కాయిన్ వేసుకుని ఇలా ముడుపు కట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని ఇలాగా మనం రెడీ చేసుకోవాలన్నమాట. మన కోరిక ఏదైతే అనుకున్నామో మనసులో మనస్ఫూర్తిగా కోరికని బాబావారికి చెప్పుకుని ఈ ముడుపు అనేది కట్టుకుంటాం అనమాట. ఇంకా బాబావారి పటం పెట్టేసుకోవాలి. కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ వేసుకుని, నేను చెప్తున్నానండి నాకైతే రిజల్ట్ 100% కనిపించింది. నేను అందుకే యూట్యూబ్ ద్వారా ఈ వీడియో అయితే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి జాబ్ రావట్లేదు, లేదంటే పెళ్ళి కుదరట్లేదు, ఎటువంటి ప్రాబ్లమ్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవైనా కూడా డెఫినెట్గా అయితే మాత్రం రిజల్ట్ అనేది పక్కా కనిపిస్తుందండి. నాకైతే కనిపించింది. చాలామంది నాకు చెప్పిన వాళ్ళు కూడా రిజల్ట్ కనిపించింది అని అన్నారు. నేను చేసింది కూడా దానివల్ల బాబా మీద నమ్మకంతో కూడా ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే 3rd వీక్ నేను షూట్ చేశాను ఈ వీడియో అంతా కూడా. మనం ఏ పూజ చేసినా ఫస్ట్ మాత్రం పసుపు విఘ్నేశ్వరుని చేసుకుని ఆ విఘ్నేశ్వరుడికి పూజ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ తర్వాత మనం రిమైనింగ్ పూజ అనేది స్టార్ట్ చేస్తాము. చాలామందికి ఈ విషయం తెలుసు, తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తున్నాను. సో ఇక్కడ ఇలాగా నేను ఫ్లవర్స్ ఇవన్నీ కూడా తెచ్చుకుని డెకరేట్ చేసుకున్నాను అనమాట. బాబావారు చాలా సింపుల్ అండి. ఆయనకి ఏంటి అంటే పూజ అనేది కూడా మనం పొద్దున్న ఈవినింగ్ ఏ టైంలో అన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బుక్ సాయిబాబా దివ్య పూజ బుక్ అనమాట. ఇలాగ అష్టోత్తర నామాలు ఉంటాయి, 108 నామాలు ఉంటాయి అన్నమాట. అయితే ఈ బుక్ మీరు ఏ పూజా స్టోర్కి వెళ్ళి అడిగినా కూడా ఈ బుక్ అనేది ఇస్తారు. మీరు మొక్క అనుకుని నేను ఇన్ని వారాలు చేయాలి అని అనుకోవాలి. అది 5 వారాలు అవనివ్వండి, 7 లేదంటే 11, 21 ఇలా ఎన్ని వారాలన్నా మీరు అనుకుని చేసుకోవాలన్నమాట. సో నేనైతే 5 వారాలని అనుకున్నాను. ఇలాగా ఈ బుక్లోనే 4-5 కథలు కూడా ఉంటాయి. ఈ కథలు కూడా మనకి మొత్తం చదవాల్సిందేనండి. మనం పూజ ఏ వారం అయితే చేస్తున్నామో ఆ 5 వారాలు కూడా పూజ, ఈ అష్టోత్తరం ఇవన్నీ చదవాలి. ఇక్కడ ప్రసాదం కింద నేను పళ్ళు, ఖర్జూరం, అలానే రొట్టెలు ఇవన్నీ కూడా చేసి పెట్టుకున్నాను. సాయిబాబాకి పాలకోవా అన్న, కిచిడి అన్న, రొట్టెలన్న, వంకాయ కూర అన్న కూడా చాలా ఇష్టం అంట. సో ప్రసాదం ఆప్షన్స్లో మీరు ఇవి కూడా చేసి పెట్టుకోవచ్చు. కిచిడి అయితే మాత్రం ఖచ్చితంగా చేయాలంట. సో నేను ఇక్కడ ఆ రోజు చేయలేకపోయాను, కాబట్టి మీరైతే డెఫినెట్గా చేసుకోండి. సో ఇక్కడ ఇలా దీపారాధన చేసి మనం నెక్స్ట్ 108 అష్టోత్తర నామాలు ఉన్నాయి కదా సాయిబాబా వారివి, అవి మనం ఫస్ట్ పూరేకులు, పువ్వులు, అలాగే అక్షింతలు ఇలా దగ్గర పెట్టుకుని మనం పూజ చేస్తూ ఉండాలన్నమాట. మనం అవి చదివినంతసేపు ఆ బాబా పాదాల దగ్గర ఆ రేకులు, పూరేకులు, అలానే అక్షింతలు ఇవన్నీ కూడా వేస్తూ మనం చదవాలి. ఈ బుక్లో అయితే అంత క్లియర్గా రాసి ఉంటుందండి, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఎటువంటివి చేయకూడదు,
ఆ తర్వాత మన లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదా, పీరియడ్స్ ప్రాబ్లం. సో దానికి కూడా సొల్యూషన్ ఇందులోనే ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మనం 2 వారాలు చేసి 3వ వారం మనకు కుదరకపోతే నెక్స్ట్ వారంని మనం 3వ వారంగా కౌంట్ చేస్తామన్నమాట. ఇక్కడ అష్టోత్తర నామాలు ఉన్నాయి కదా, ఇప్పుడు నేను అవే పూజ చేస్తున్నాను అనమాట. అలా పువ్వులు మీరు రెడీగా పెట్టుకోవాలి, పూరేకులైనా పర్వాలేదు. నేను ముందుగా చెప్పినట్టు ఇలా కొన్ని అక్షింతలు కూడా దగ్గర పెట్టుకుని మనం ఆ మంత్రాలు చదువుతున్నంతసేపు కూడా మనం ఈ పూరేకులతో పూజ అనేది చేయాలి. నేనైతే చెప్తున్నానండి, డెఫినెట్గా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అట్లీస్ట్ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపించకపోయినా ఒకవేళ అసలు ఆ ప్రాబ్లం సొల్యూషన్ స్టార్టింగ్ అన్న కనిపిస్తుంది అనమాట. అంటే అసలు ఆ ఏర్లు అంటాం కదా, అది ఆ సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా పాజిటివిటీ అయితే 100% రిజల్ట్ ఉంటుందండి. నాకైతే 100% జరిగింది. ఇంకా లాస్ట్ 5th వీక్ చేస్తున్నాను అనగా నేను ఏదైతే అనుకున్నానో నాకు దానికి ఒక దారి అనేది అయితే కనిపించిందండి. మీరు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఖచ్చితంగా బాబావారి పూజ అయితే చేయండి. అది ఎన్ని వారాలు అన్నది మీ ఇష్టం, 5, 7, 9 లేదంటే 11, 21. ఇందులో ఉండే 5-6 కథలు కూడా ఒక్కొక్కర స్టోరీ అనమాట. అంటే వాళ్ళు బాబా పూజ చేసినప్పుడు ఒక్కొక్కరికి ఏమేమి బెనిఫిట్స్ అయ్యారు, వాళ్ళు అనుకున్నది అయ్యిందా, ఫస్ట్ వారంలో అయ్యింది కొంతమందికి, 2వ వారంలో అయ్యింది, కొంతమందికి 4వ వారంలో అయ్యింది, కొంతమందికి 5వ వారంలో అయ్యింది. కానీ వాళ్ళు అనుకున్న కోరికలు అయితే మాత్రం ఖచ్చితంగా అయినాయి. కొన్ని రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ని ఈ బుక్లో కథల ద్వారా మనకి బుక్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. అలా మీరు ఎన్ని వీక్స్ అయితే చేస్తే మాత్రం అన్ని వీక్స్ కూడా ఈ అష్టోత్తర నామం తర్వాత ఈ 6 స్టోరీస్ మాత్రం ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ సాయిబాబాకి హారతి కూడా అంటే చాలా ఇష్టం. మీకు వస్తే మాత్రం హారతి పాట పాడి హారతి ఇవ్వండి. బాబా గారికి హారతి పాట కూడా చాలా ఇష్టము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ బుక్లో స్టోరీస్ చదువుతున్నాను అనమాట. అంటే అధ్యాయం 1, అధ్యాయం 2 ఇలాగా 5-6 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. అలాగా 6 అధ్యాయాలు అవ్వాలి. ఇది మీరు బాబా వారికి ఇంకొకటి ఏంటంటే ఆయనకి పస్తులు అంటే ఏమీ తినకుండా పూజ చేయడం ఇవంతా ఇష్టం ఉండదు. మీరు ఖచ్చితంగా తినేసి కడుపు నిండగా తినే పూజ చేయాలి. ఒకవేళ మార్నింగ్ చేయాలనుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ అయినా తినేసి పూజ చేయొచ్చు. ఒకవేళ ఈవినింగ్ చేయాలి, ఇది పొద్దున్న కానీ ఈవినింగ్ కానీ కూడా చేసుకోవచ్చండి, మీ వీలుని బట్టి. ఉదయమే చేయాలి, ఏం తినకుండా చేయాలి అని అయితే ఏం లేదు. మీరు ఏ టైంలో అయినా, అంటే ఉదయం కానీ లేదంటే సాయంత్రం 6 తర్వాత దీపం పెడతాం కదా, ఆ టైంకి ఈ బాబా పూజ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ 5 వారాలు అయిపోయాక మీరు లాస్ట్లో ఏంటంటే కిచిడి ఇవన్నీ చేసి ఎన్ని వారాలు అయితే అనుకున్నారో అన్ని బుక్స్ అన్నదానం అంటే ఏదో ఒక ప్రసాదం చేసి ఆ బుక్తో పాటు ఆ ప్రసాదం కూడా ఎవరికన్నా ఇవ్వాలన్నమాట. పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దోళ్ళకి ఇవ్వచ్చు. దీనికి ఏజ్ కూడా లేదండి. ఇది ఆడ మగ చిన్న పెద్ద ఎవరైనా ఈ పూజని చేయొచ్చు. ఓపిక ఉండి బాబా మీద నమ్మకం ఉంటే మాత్రం నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ పూజని ఎవరైనా చేయొచ్చు. సో ఈ వీడియోలో చూపించినందుకు, చూస్తున్నందుకు మీకు, చేసినందుకు నాకు, నాపై మీపై అందరిపై బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. మీకు ఎప్పుడూ మంచి జరగాలి. ఆరోగ్యపరంగా అవనివ్వండి, లేదంటే ఇంకో పరంగా అవనివ్వండి, మీకు మీ కుటుంబాలకి కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ ఈ సాయిబాబా దివ్య పూజ గురించి మీకు వివరించడంలో నాకు కూడా చాలా సంతోషం ఉంది. సో ఆ బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అని అనుకుంటూ మరి ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. సో ఆ బాబా వారి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ఇన్ఫర్మేషన్ మంచిగా అందింది అనుకుంటున్నాను.